అందరికీ నమస్కారం. శ్రీ గురు చరిత్ర చెప్తున్నాము. గురు చరిత్ర చెప్పే ముందు 3 సార్లు ఓంకారం చేద్దాము. శ్రీ గురు చరిత్ర 20 అధ్యాయము. 20 అధ్యాయము 21 అధ్యాయము తెలిపే అంశాలు ఏమిటంటే, శ్రీగురుడు అంతకుముందు ఒక చోట ఉంటూ అంతకుముందు తామున్న చోట కూడా సూక్ష్మ రూపంలో అచ్చటి భక్తులను రక్షించేవాడు. ఆయన అలా సంచారం చేస్తూ అనేక మందికి ఉపకారం చేస్తూ వాళ్ళ కోరిన కోరికలు తీరుస్తూ సాధకులకు సాధన తెలుపుతూ ఆయన అలా తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తూ అన్ని చోట్ల తిరుగుతూ వచ్చాడు. నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఉదంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసం చేస్తూ ఉన్నాడు. అయితే భక్తులను ఎప్పుడు ఒకవేళ ఆ ప్లేస్ నుంచి వచ్చేసాక కూడా ఎప్పుడు రక్షిస్తానే ఉన్నాడు. మహనీయులు సర్వగతులై భక్తులు ఎక్కడ తమను స్మరించిన అక్కడే ప్రకటమై రక్షించగలరని బాబా చరిత్ర కూడా తెలుపుతోంది. మహాత్ములు ఒకవేళ ఆ ప్లేస్లో అంటే స్థూలంగా ఉన్నా లేకపోయినా వచ్చేసినా కూడా ఆయా ప్లేసుల్లో ఉండే భక్తులకి ఎప్పుడు సూక్ష్మ రూపంలో వాళ్ళ రక్షణ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది బాబా చరిత్రలో ఎక్కువగా చెప్తారు. అయితే అలా బ్రహ్మజ్ఞాని కొద్ది తీర్థక్షేత్రం అవుతుంది. వాళ్ళు అక్కడ కొన్ని రోజులు ఉన్నప్పుడు అది ఆ ప్లేస్ అంతా కూడా ఒక తీర్థక్షేత్రం. అంటే ఎంతో మంది దర్శించడానికి లేకపోతే ఎంతో మంది అక్కడ అందుకోవడానికి ఒక క్షేత్రం అవుతుంది. అందుకే ఆ క్షేత్రం అవ్వడము, ఆ ప్లేస్ని పవిత్రం చేయటానికి, అక్కడ ఉండే భక్తుల్ని పునీతుల్ని చేయడానికి మహాత్ములు అలా సంచారం చేస్తూ ఉంటారు. అయితే ఇదంతా మనకు తెలియక ఏదో దర్శనం చేసుకుని వచ్చేస్తాము. కానీ అందుకే ఇప్పటికి కూడా తీర్థయాత్రల్లో మహాత్ములు ఎక్కడెక్కడ నివసించారో ఇన్ని యుగాలు అయిపోయినా సరే భక్తులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ శాంతి, ఆ ప్రశాంతత, అలాగే అనుభూతి, ఒక అనుభూతి, ఏదో ఒక అనుభవం ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. జనులు ఊరికే పిచ్చోళ్ళు కాదండి పాపం తీర్థయాత్రలు చేయడానికి. వాళ్ళు ఆ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కలిగిన అనుభవం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని మరల మరల ఆ తీర్థయాత్రలు దర్శిస్తూ ఉంటారు. అలా ఈయన ఎక్కడైతే తిరిగాడో, దత్తుడు ఎక్కడైతే తిరిగాడో అక్కడ ఆయా ప్లేసుల్లో అవన్నీ తీర్థక్షేత్రాలయినాయి. అక్కడ చేసిన జపము ఆయన, అక్కడ చేసిన పూజ మనకి కూడా ఇప్పుడు ఆయన అక్కడ తపస్సు చేసి ఉన్నారు, లేకపోతే అక్కడ కూర్చున్నారు, లేకపోతే అక్కడ ఆ ప్లేస్‌లో వాళ్ళ యొక్క శక్తి ఇంకొంత ఉద్దీపన చేసి ఉంచుతారు. మనం వెళ్ళినప్పుడు అక్కడ జపం చేసినా, అక్కడ పూజ చేసినా మనకు కూడా ఆ శక్తి అందుతూ ఉంటుంది. అలా మనం జపం చేసినా, పూజ చేసినా ఎన్నో రెట్లు ఫలమిస్తాయని శాస్త్రం చెప్తోంది. చాలామంది అందుకే ఇళ్లల్లో జపం చేసే కంటే తీర్థయాత్రలో జపం ఎక్కువ చేస్తారు. ఎందుకని? దాని ఫలితం ఎక్కువగా ఉంటుందని. శ్రీగురుడు అకల్కోట స్వామి, సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వకర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతిలో సులభముగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు. కాబట్టి సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు, కానీ సద్గురువిచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పై మహనీయులందరి చరిత్రలో నిరూపిస్తున్నాయి. గురుడు అకల్కోట స్వామి, సాయిబాబా వంటి సద్గురువులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ తన భక్తుల పూర్వ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతిలో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించడం అనేది మనకి నిరూపించి చూపించారు. ఎందుకంటే కర్మఫలాలు చేసినప్పుడు కంటే అనుభవించినప్పుడు ఎక్కువగా కష్టం ఉంటుంది. దాన్ని పాపం వాళ్ళు తీసుకుంటారు.
భక్తుల యొక్క కర్మ ఫలాల్ని గురువులు తప్పనిసరిగా నెత్తి మీద మోస్తారంటారు. కాబట్టి అందుకే మనము వంగి దండం పెట్టినప్పుడు మన నుంచి కర్మ ఫలాలు వాళ్ళకి తాకుతాయని చెప్తారు. ఆ కర్మ ఫలాలు వాళ్ళు రిసీవ్ చేసుకుని వాళ్ళకి సాంతన కలిగిస్తారు. ఆ సాంతన నుంచి వచ్చే శాంతియే మనం వాళ్ళ దగ్గర ఆశీర్వాదం. అలా సాయిబాబా, అకలకోట స్వామి, సద్గురువులందరూ కూడా ఆ కర్మ ఫలాలను తీసుకున్నారు. అలాగే మృతి చెందిన వాళ్ళని కూడా బ్రతికించారు. సామాన్యంగా స్వప్నాలు వాస్తవం కాదు. కానీ సద్గురువిచ్చే స్వప్న సందేశాలు, స్వప్నంలో సందేశం ఇస్తే అది వాస్తవాలే అయి మహనీయులందరూ చరిత్రలో నిరూపించి చూపించారు. సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తులు ఎప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు. నామధారకుడికి శ్రీగురుని అనుగ్రహం లభించినట్లే అందరికీ కూడా అలాగే అనుగ్రహం లభిస్తుంది. కనుక శ్రద్ధతో ఈ గ్రంథం పఠించే వారి ఎదుట శ్రీ దత్తస్వామి ప్రసన్నుడై ఉంటాడని గుర్తుంచుకోవలసి ఉంటుంది. ఎంతో శ్రద్ధతో మనము అయినప్పుడు ఆ ఆ దత్తస్వామి చరిత్ర చదువుతున్నప్పుడు వారే మన దగ్గర ఉన్నంత ఫీల్ తోటి, భావనతోటి మనం చదివినప్పుడు ఆయన ప్రసన్నుడై దర్శనం కూడా కలుగుతుంది. నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత కూడా అమరపురంలోని ఉదంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా, అటువంటి అనుభవం ఎవరికైనా కలిగిందా అని అడిగాడు. అంటే నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి ఏమన్నాడంటే, గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరపురంలో ఆయన ఇంకో చోటకి వెళ్ళి కూడా అమరపురంలో ఉదంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నట్టుగా చెప్తున్నారు కదా, అటువంటి అనుభవం ఎవరికైనా తెలిసిందా అని మళ్ళీ అడుగుతున్నాడు. సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగాడు. నాయన, అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పడం ఎవరి తరము కాదు అన్నున్నాయి. అలాంటి నిదర్శనాలు ఉన్నాయి, ఎవరి తరము కాదు. కాబట్టి అయినా ఒక నిదర్శనం మాత్రం చెప్తాను విను. సిరోల్ అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు, ఉదారుడైన గంగాధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకి 5 కొడుకులు పుట్టారు, కానీ ఒక్కరు కూడా దక్కలేదు. అంటే ఆ సంతానం కలగడము, సంతానము మళ్ళీ మరణించటము ఇది జరిగింది. ఆమె ఎందరో దేవతలను పూజించింది, ఎన్నో వ్రతాలు, ఉపవాసాలు కూడా చేసింది. అయినా ఆమె కర్మ తీరలేదు. ఆవిడ ఏం చేసిందంటే ఈ పిల్లలు నిలబడటం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు అన్నీ చేసింది. అయినా ఆవిడికి ఆ కర్మ తీరలేదు. చివరికి ఆమె శోకానికి కారణము, నివారణోపాయం తెలపమని ఒక దైవజ్ఞుని కోరింది. ఇలా ఎవరో మహాత్ములు వస్తే వాళ్ళని ఆవిడ ఏం చేసిందంటే, ఇదేంటి స్వామి, ఇంతమంది పుడుతున్నారు, చనిపోతున్నారు, నా గర్భశోకానికి కారణం ఏంటని చెప్పి ఆవిడ ఆయన్ని ఉపాయం అడిగింది. ఆయన, ఆ మహాత్ముడు, అమ్మ, నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వ పాపం. అది నువ్వు ఇలా గర్భశోకం అనిపించడానికి కారణము నీవు చేసిన పూర్వ పాపమే. గర్భపాతం చేసిన, ఇతరుల ధనం అపహరించిన, తర్వాత జన్మల్లో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. ఎవరైనా సరే ఇప్పుడు పూర్వజన్మ పాపం కృతం అని అంటారు. ఇప్పుడు అనుభవించాల్సి ఉంటుంది. ఆ పాపము అప్పుడు చేసినప్పుడు తెలియదు, అది అనుభవించినప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, ఎవరైనా ఎవరికైనా సరే ఆ గర్భం పోయేటట్టు చేసినా, ఇతరుల ధనం అపహరించిన, తర్వాత జన్మల్లో పుట్టిన బిడ్డలందరూ చనిపోతూ ఉంటారు. కాబట్టి నీవు గత జన్మలో సౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణి వద్ద 100 రూపాయలు అప్పుగా తీసుకుని, అతడు ఎంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు. అతడు ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిచాచి అయి ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవి కర్మ అనుభవించక తప్పదు అని చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు అలాగా సొమ్ము తీసుకుని అతను ఆత్మహత్య చేసుకునేటట్టు చేశావు, చాలామంది అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఆ పాపం ఏమీ వాళ్ళని వదలదు. అదేంటండి, మా డబ్బులే కదా మరి తీసుకుని ఇవ్వట్లేదు అని అంటే, వాడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, లేకపోతే ఇబ్బందులు ఉన్నాయి, ఏవో ఉన్నాయి, లేకపోతే అప్పు తీసుకుని ఎగ్గొట్టేసిన, లేకపోతే అప్పుని పీడించిన, వీళ్ళు మా డబ్బు మాకు అని పీడించిన, 2 పాపాల్లోకే వస్తాయి. కాబట్టి నువ్వు అలా చేసావు కాబట్టి వాడు ఆత్మహత్య చేసుకుని పిచాచి అయి ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు.
నీవి కర్మ అనుభవించక తప్పదు అని చెప్పేశాడు ఆయన. ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరిగింది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, అమ్మా, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరూ చేయలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవడము, అంత్యక్రియలు జరగకపోవడము ఇవన్నీ నీ వల్లనే జరిగాయి. కాబట్టి నువ్వు, అతడు ఇప్పుడు పిచాచి అయి మీ బిడ్డను చంపుతున్నాడు కనుక నీవు 1 నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి. నిత్యము 7 సార్లు మేడు చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణ చేసి పూజ చేసి శ్రీ గురుని పాదుకలకు పూజ చేసి అభిషేకం చేస్తూ ఉపవాసం చేయి అన్నాడు. ఎటువంటి కర్మకైనా దానికి పరిష్కారము దానము, లేకపోతే పూజ, మనము అంటే శరణాగతి పొందడము అని చెప్తారు. అంటే సరెండర్ అవడము, శరణాగతి పొందడము అని అంటారు. ఈ ఈ ఏ పాపము మనం చేస్తున్నామో ఆ పాపాన్ని తెలియదు, చేసేస్తాము. కానీ పరిహారము, తప్పనిసరిగా పరిహారము చేసుకోవాలి అంటే కనుక దానికి ఆ కర్మ వదలాలి అని అంటే దానికి తప్పనిసరిగా దానము అనే అనేది పూజ చేసేటప్పుడు ప్రతి పూజలో శరణాగతి ఉంటుంది. సో గంగా స్నానంతో పునీతము, ఇలాంటివన్నీ అంటే ఆయా కర్మలను బట్టి ఆయా పాప పరిహారాలు చెప్తారు. అలా ఈయన ఏం చెప్పారు అనంటే, నువ్వు 1 నెల రోజుల పాటు పంచగంగ స్నానాలు చేసి నిత్యము 7 సార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణ చేసి పూజ చేసి శ్రీ గురుని పాదుకులకు పూజ చెయ్యి, అభిషేకం చేస్తూ ఉపవాసం చెయ్యి అన్నారు. అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రీయకుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన 100 రూపాయలు దానమియ్యి. అలా చేస్తే నీకు కలిగిన సంతానము నిలుస్తుంది. ప్రతి పాపానికి పరిహారము అంటే మరి ఆ పరిహారం కోసం ఏవో చేస్తే కాదు, కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉండాలి మీకు మళ్ళీ. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, సరే ఇదంతా చేసేసి నువ్వు మళ్ళీ అతనికి అంత్యక్రియలు చేసి ఒక సగోత్రుడైన మంచివాడికి, బ్రాహ్మణుడికి మళ్ళీ దానం ఇచ్చే. అప్పుడు నీ సంతానం నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణ యథార్థం గల కొడుకులు కలుగుతారు. పూర్ణాయుద్ధము గల కొడుకులు నీకు లభిస్తారని చెప్పాడు. ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను గాని ఆ బ్రాహ్మణుణ్ణి సగోత్రునికి దానం ఇవ్వడానికి నా వద్ద అంత పైకం లేదు. అప్పుడంటే వేరు, ఇప్పుడు అంత పైకమేమీ లేదు నా దగ్గర, మరి నేనేం చేయాలి అని వాపోయింది. ఆ దైవజ్ఞుడు, అమ్మ, అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీగురు పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానమియ్యి. అంత లేకపోతే కనుక పాదుకలు నీ శక్తి మేరకు అర్చించి దానం ఇయ్యి. 100 రూపాయలు లేకపోతే నీ శక్తి ఎంత ఉందో అంతే దానం చేయి. ఆ ఉదంబర వృక్షంలో నిత్య నివాసము చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి గనక నీ మొర ఆయన వింటాడు. కాబట్టి నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారము నువ్వు చేయకపోయినా ఆయన చూసుకుంటాడని చెప్పాడు. అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతమాచరించను ఆరంభించింది. ఆయన చెప్పాడు కాబట్టి దానికి సంగమానికి వెళ్ళి దీక్షగా వ్రతం చేసింది. 3వ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే ఆవిడికి నిద్ర పట్టేసింది. ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది. అక్కడ శ్రీగురుడు ఉన్నాడు. ఆమె ఆయన చాటుకు వెళ్ళింది. శ్రీగురుడు ఆమెకి అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు. అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి, స్వామి, తపస్సులు యతీశ్వరులైన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నారు. అప్పుడు శ్రీగురుడు కోపంతో, నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను, ఈమెనిలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయి, కానీ లాభమేమిటి? ఈమె నీ డబ్బు అపహరించినది పూర్వజన్మలో కదా, ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు. అప్పుడు డబ్బు కొట్టేసింది, కానీ ఇప్పుడు ఆవిడ నిరుపేదరాల కింద పుట్టింది. మరి నువ్వు ఇంకా ఈవిడ్ని పీడిస్తే ఇప్పుడు నీకే ఇంకా పాపం చుట్టుకుంటుంది. కాబట్టి ఆవిడ ఇంకా పేదరాలు, ఆవిడని వదిలేయమంటున్నాడు. ఈమె నీ డబ్బు అపహరించినది పూర్వజన్మలో కదా,
ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు కాబట్టి అందువలన ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి నీకు దానం ఇప్పిస్తాను. కాబట్టి ఆవిడ నీకు శ్రాద్ధ కర్మలన్నీ చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాను, నీకు సద్గతి ప్రసాదిస్తాను. కాబట్టి మేము చెప్పినది నీకు నచ్చితే సరే, లేకపోతే నీకు కూడా దుస్థితి తప్పదు. మేం మాత్రం ఈమెను రక్షించి తీరుతామన్నాడు దత్తుడు. తనని శరణు వేడిన వారిని తప్పనిసరిగా రక్షిస్తాడు. అందుకని అతన్ని ఆ పిచాచానికి చెప్పాడు, నీ బ్రహ్మహత్యా దోషం తొలగి నువ్వు మళ్ళీ పూర్ణాయువు గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక ఆ పిచాచము, స్వామి నీ దర్శనం వల్ల నా కాఠిన్యం నశించింది, మీరు ఎలా చేసినా సంతోషమే అని అన్నాడు. శ్రీగురుడు అప్పుడు శాంతాదేవితోటి, అమ్మా నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమ గతి సంకల్పించి అంత్యక్రియలు చెయ్యి, అప్పుడు బ్రహ్మహత్యా దోషం తొలగి పూర్ణ ఆయుగల పిల్లలు నీకు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన మళ్ళీ చెప్పాడు. ఆమె నిద్రలేచి సంతోషంతో, ఇదంతా కల్లో జరిగింది, సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి 16వ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించింది. ఆమెకు బ్రహ్మహత్యా దోషము, ఆ బ్రాహ్మణునికి పిశాచత్వము రెండూ తొలగిపోయినవి. తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి 2 కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి, అమ్మా నీ వ్రతము పూర్తయింది కదా, ఈ కాయలు పారాయణానికి వాడుకో, నీకు నిస్సందేహంగా వేదవిధులు 2 పుడతారు అని చెప్పాడు. ఆమె నిద్రలేచి చూసేటప్పటికి నిజంగానే 2 కొబ్బరికాయలు ఆమె ప్రక్కన ఉన్నాయి. ఆమె వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెప్పింది. దంపతులిద్దరూ సంతోషించారు. స్వామి చెప్పినట్టు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారాయణానికి ఉపయోగించారు. తర్వాత కొద్ది కాలానికి ఆమె 2 మగపిల్లలు కలిగారు. పెద్ద పిల్లవాడు 7వ సంవత్సరము, రెండోవానికి 3వ సంవత్సరం రాగానే పెద్దవానికి ఉపనయనము, రెండోవానికి చౌల సంస్కారం అంటే పుట్టు వెంట్రుకలు తీయించటము చేయాలని ముహూర్తం నిర్ణయించారు దంపతులు. ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అతను చనిపోయాడు. ఆ తల్లి శోకంతో తలను నేల కొట్టుకున్నది, గుండెలు బాదుకున్నది. చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకుని అతని శవంపై పడి ఇలా శోకించింది, నాయనా మా ప్రాణరక్షకుడు వంశోద్ధారకుడు అయిన నీవు మమ్మల్ని విడిచిపోవడానికి నీ మనస్సు ఎలా అంగీకరించింది? 5 బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూశాక ఆ శోకం మర్చిపోయాను. శ్రీగురుడు వరమిచ్చినందువల్ల నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నానని చూపించింది. ఎందుకనంటే ఆల్రెడీ ఆవిడ ఎంతో దుఃఖంలో ఉంది, ఈ బిడ్డను చూసి సంతోషించింది. గర్భశోకము చాలా కష్టము, పాపం చాలా అనుభవిస్తారు. అన్ని ఆస్తులు ఉంటాయండి, కానీ పిల్లలు చనిపోవడమో, పిల్లలు యాక్సిడెంట్లో పోవడమో, పిల్లలకి ఏదో ఇబ్బంది కలగడమో చూస్తే వాళ్ళ పాపం ఎన్నున్నా జీవోత్సవాల్లా జీవిస్తారు. అందుకని అన్నిటికంటే ఎక్కువ బాధించేది బిడ్డలు అనారోగ్యము, లేకపోతే బిడ్డలు మరణము. ఇంకా దాన్ని ఎవరూ తీయలేరు, వాళ్ళు ఉన్నా జీవోత్సవాల్లా జీవిస్తారు. అలాంటి స్థితి ఆవిడకు వచ్చింది. అప్పుడు అక్కడ జనులు ఇలా ఆమెను ఓదార్చారు, అమ్మా నువ్వు ఎలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు బ్రతికిరాడు కదా, మృత్యుదేవతలు ఋషులను, రాక్షసులను, అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు కదా, మానవులైన మనకెలా తప్పుతుంది? కాబట్టి మృత్యు అనేది అందరికీ సమానం, మానవులు మనమెంత. కాబట్టి ఋషులు, రాక్షసులు, అవతార పురుషులు కూడా వెళ్ళిపోతున్నారు కదా ఇక్కడి నుంచి. కాబట్టి నువ్వు ఆలోచించు, ఇలా దుఃఖించవద్దు అని వాళ్ళందరూ పాపం ఆవిడను ఓదార్చారు. అది విని ఆమె, నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు అవుతుంది? మీరందరూ బాగానే చెప్తున్నారు, నాకు తెలుసు ఆ విషయం. కానీ నా దగ్గర నుంచి ఆ పిశాచాన్ని వదిలించి ఎంతో ఆ ఫలాన్ని ఇచ్చాడు ఆయన. అది శ్రీగురుడు ఇచ్చాడు, అది విఫలం ఎందుకు అవ్వాలి? నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తానని ఎంతో పట్టుదలతో బదులు చెప్పింది ఆమె. నేనైతే బ్రతకను, ఈ బిడ్డ కనుక బ్రతకపోతే నేను కూడా చనిపోతాను అని చెప్పింది. ఆమె శ్రీగురుని స్మరించి, స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులను నమ్ముకున్నాను, సో నాకు ఇదేమి గతి పట్టించారు?
నేను మీరు చెప్పినట్లుగా ఈ ఉదంబర వృక్షాన్ని సేవించినందుక ఈ ఫలితము. నా విషయంలో మీరు విశ్వాసఘాతకం చేశారు. ఈ పిచాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణ పొందిన నాకు ఇదేమి ఫలితం ఇచ్చారు? బాధలో అంటోంది ఆవిడ. ఆ బాధలో భగవంతుణ్ణి కూడా అనేక రకాలుగా దూషిస్తాం. మనము ఎన్నో రకాలుగా కర్మఫలాలు చేసేసి అవి అనుభవించేటప్పుడు తప్పనిసరిగా మనం ఏమంటామంటే భగవంతుడు నాకు ఎంత అన్యాయం చేశాడంట. ఆయన ఎందుకు అన్యాయం చేస్తాడండి? నీ కర్మఫలాలు కోసుకుంటున్నావు నువ్వు. కానీ నేను ఇంత పూజ చేశానే, లేకపోతే ఇన్ని చేశాను, భగవంతుడు నాకు చూడలేదంటాడు. సో ఈ పూజ చేసేది ఈ జన్మలో చేస్తున్నావు. నువ్వు చేసిన కర్మఫలం పూర్వజన్మ కృతం. కాబట్టి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, నువ్వేం చేసావో ఆ ఫలాలు కోరుకుంటావు, ఆ ఫలాలు కోసుకుంటావు తప్పనిసరిగా. ఏది ఇచ్చావో అది తిరిగి రిటర్న్ పొందుతావు అని తప్పనిసరిగా చెప్పాడు. కానీ మనం ఏమనుకుంటాము, ఈ జన్మలో నేను ఇంత పూజ చేస్తున్నాను, ఇంకా నాకు ఈ కష్టాలేంటి అని అడుగుతాడు. కాబట్టి ఈవిడ అదే చెప్తోంది, మిమ్మల్ని శరణ పొందాను, నాకు ఇదేమి ఫలితము అని అడుగుతోంది. పులి నుండి పారిపోతున్న ఆవు కషాయవాణిని శరణ పొందినట్లున్నది. తను కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగిపడినట్లుంది. ఏదైనా ఒక పులి నుంచి తప్పించుకోవడానికి ఆవు పరిగెట్టు చేస్తోంది, ఈలోగా కషాయవాడికి దొరికేసింది. వాడు దాన్ని దారుణంగా చంపాడు. అలాగే కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలోకి వెళ్తే దానిపై ఆలయం విరిగి మీద పడినట్లుంది. నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉంది. కాబట్టి మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, అమ్మ నీవిలా శోకించవలన లాభం లేదు, జరగవలసిన జరగకుండా తప్పుతుందా? నీవి మూర్ఖత్వం విడిచిపెట్టి ఆ శవాన్ని ఇస్తే మేము అంత్యక్రియలు చేస్తాము అని ఆ ఊళ్ళో బ్రాహ్మలందరూ వచ్చి, నువ్వు ఇలా అయితే ఎలాగమ్మా, ఇది చెప్తారు తప్పనిసరిగాను, నువ్వు ఈ శవాన్ని ఇచ్చేస్తే మేము అంత్యక్రియలు చేస్తాం అని చెప్పారు. కానీ ఆమె మాత్రం తన పట్టు విడవక, ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే ఇస్తాను, లేకుంటే ఇవ్వను అని చెప్పింది. నేను ఉండలేను, కాబట్టి ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేయండి, అలా అయితే ఈ శవాన్ని ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వనంది అని ఆవిడేం చెప్పింది, ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకుంది. బిడ్డ గట్టిగా హత్తుకుంది. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయారు. బిడ్డతో కలిసి అగ్ని ప్రవేశం చేయడం అన్నది మేము ఎప్పుడు కని విని ఎరగలేదు. భర్తతో అగ్ని ప్రవేశం భార్యలు చేశారు, కానీ బిడ్డతో ఎవరు ఇప్పటి వరకు అగ్ని ప్రవేశం చెయ్యలేదు. కాబట్టి ఇదెక్కడి ధర్మము అని అన్నారు. ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్నా శవాన్ని వారికి అప్పగించలేదు. చివరికి ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎంత అడిగినా ఇవ్వలేదు. వాళ్ళు ఇంకా గొడవ చేస్తున్నారు. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే గురువుని తిడుతోంది, శ్రీగురుని దత్తుని తిడుతోంది. నిష్ఠూరమాడుతూ ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తాను శవాన్ని తీసుకుని నది ఒడ్డుకి వెళ్ళిపోయింది. జనులంతా ఆమెను అనుసరించారు. ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి తత్వం ఉపదేశించాడు. అతడెవరో కాదు, త్రిమూర్తి స్వరూపమైన భక్తవత్సలుడైన శ్రీగురుడే. ఇదంతా జరుగుతుండగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైన వారు ఎవరు అనంటే దత్తుడు. ఆ దత్తుడు ప్రత్యక్షం అవుతాడు ఓకే అని చెప్పాడు. అని చెప్పి నామధారకుడు నామధారకుడు అడిగిన దానికి సిద్ధముని అంతవరకు చెప్పాడు. చెప్పి దత్తుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పాడు. ఓకే, మిగతాది 21వ అధ్యాయంలో మళ్ళీ చెప్తాడు సిద్ధముని. మిగతాది చెప్తాడు తర్వాత. ఓకే, నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం. అంతవరకు 20 అధ్యాయము 20వ అధ్యాయం అయింది. 21వ అధ్యాయం మళ్ళీ వారం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.